నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుండ్బాల సమీపంలో ఇంద్రాయణి నదిపై ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి. పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుందుమాల పర్యాటక ప్రాంతం ఫేమస్. ఈ రోజు ఆదివారం కావడంతో పర్యాటకులు కుందుమాలకు పోటెత్తారు. అయితే అక్కడున్న ఇనుప వంతెనపై చాలా మంది నిలబడ్డారు. దీంతో వెయిట్ ఎక్కువ కావడంతో వంతెన కొంత భాగం కూలిపోయింది. దీంతో చాలా మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. స్థానిక పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. కొంతమందిని రక్షించినప్పటికీ పలువురి జాడ ఇంకా తెలియరాలేదు. ఇంద్రాయణి రివర్పై 30 ఏళ్ల క్రితం ఇనుప వంతెనను నిర్మించినట్టు స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై కాలినడక మార్గం కూడా ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారు. అయితే గత 2 రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. పూణేతో పాటు పింప్రి, చించ్వాండ్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. భారత్ వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. వర్షాలు భారీగా పడుతున్న క్రమంలో కొన్ని రోజుల పాటు పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిదంటున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేడు దర్శించుకున్నారు. ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి దగ్గరుండి ప్రత్యేక దర్శనాన్ని చైర్మన్ బీఆర్ నాయుడు చేయించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చర్చించిన పీయూష్ గోయల్ తర్వాత పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యేక దర్శనం చేసుకుని అనంతరం తిరుమలకు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పీయూష్ గోయల్కు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి వెంట శ్రీవారి సేవలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్ పాల్గొన్నారు. तिरुपति बालाजी के दर्शन में हर वर्ष करता हूँ और ऊर्जा लेके जाता हूँ और आशीर्वाद और तेज और उत्साह के साथ अपना काम कर सकूं, देश और समाज की सेवा कर सकूं और एक विकसित भारत बनाने के लिए एक गिलहरी की तरह छोटा योगदान हम हर भारतवासी करें तो भारत एक विश्व गुरु, एक विश्व शक्ति बनेगा. मेरा ईश्वर से, तिरुपति बालाजी से, प्रभु से यही. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈఓ వీరబ్రహ్మం ఘన స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, అమ్మవారి ఆశీస్సులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్టు తెలిపారు. స్థానిక డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఆయన వెంట పాల్గొన్నారు. हमारे परिवार पर सदैव महालक्ष्मी का, पद्मावती माता का आशीर्वाद रहा है. भारत पर सदैव महालक्ष्मी ने बहुत सारा उपहार दिया है और मुझे पूरा विश्वास है कि सभी भक्तों का माता ध्यान रखेगी. सभी भक्तों के लिए पद्मावती माता विशेष चिंता करेगी. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి మీనా మరియు నటి ఇంద్రజ దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ 1990 నుండి 2000 కాలంలో వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ హీరోయిన్లు రోజా, మీనా, ఇంద్రజ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వాద మండపంలో వేద ఆశీర్వాదం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేష్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఆటోలో ప్రయాణించే వారికి భద్రత ఉండేలా ఆటో వాలాలకు క్యూఆర్ కోడ్తో కూడిన కార్డులను అందించే కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ పెరేడ్ గ్రౌండ్ నందు ఆటో డ్రైవర్లతో కలిసి మీడియా ముందు ప్రారంభించారు. నగర ప్రజలను వారు వెళ్లాల్సిన చోటికి చేర్చే ఆటో వాలాలకు జవాబుదారీతనం పెరిగి సమాజంలో గౌరవంగా జీవించేలా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఆటో ప్రయాణికుల భద్రతలో తిరుపతి పోలీసులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్ధతి పాతదైన ఫ్యూచర్స్ కొత్తవిని కలిపినట్లు ఎస్పీ తెలియజేశారు. ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్ ఉన్న సెక్యూరిటీ కార్డులను ప్రయాణికుల భద్రత కోసం ఆటో వాలాకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోలో ప్రయాణించేవారు ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు. దానివల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం, తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేసేటటువంటి ఫీచరు, వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు. అట్లాగే ఆ డ్రైవర్ యొక్క సర్వీసెస్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆ యాత్రికులతో కానీ ప్రయాణికులతో కానీ మంచిగా మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా, వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించారనే దాని గురించి కూడా ఆ డ్రైవర్ మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే ఎమర్జెన్సీ ఇమీడియట్గా ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ కాల్ కింద కూడా చేస్తే అది మా కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు మళ్ళీ మా కంట్రోల్ రూమ్ రావడం, ఇమీడియట్గా మా వాళ్ళకి అది డెసిగ్నేట్ చేసి వాళ్ళు దానికి స్పందించడం జరుగుతుంటుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్నారా? అయితే ఈసారి మీ ప్రయాణాన్ని మామూలుగా కాదు, కొంచెం ప్రణాళికతో మొదలు పెట్టాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కొన్ని మార్గాల్లో అంచనాకు మించిన మార్పులు జరిగిపోతున్నాయి. రద్దీతో పాటు మరో కీలక అంశం కూడా మీ ప్రయాణంలో ప్రభావం చూపొచ్చు. మరి అది ఏమిటో ముందే తెలుసుకుంటే మేలు. తిరుమలకు రాకపోకలు సాగించే ముఖ్యమైన మార్గాల్లో ఒకటైన ఘాట్ రోడ్లపై ప్రస్తుతం బీటీ రోడ్ మరమ్మత్తు పనులు తూగుమూగే వేగంలో కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనార్థంగా తరలివచ్చే వేలాది మంది భక్తులు ప్రయాణించే ఈ మార్గం సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ స్పష్టం చేసింది. అయినా ఈ దశలో వాహనదారులు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. భక్తుల రాకపోకలపై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో టీటీడీ ఘాట్ రోడ్లను పూర్తిగా మూసివేయకుండా పనులను విడతల వారీగా నిర్వహిస్తోంది. రాత్రి, మధ్యాహ్నం సమయంలో రద్దీ తక్కువగా ఉండే వేళల్లో బీటీ పనులను చేపట్టి రోజువారీ దర్శనాలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చర్యలు భక్తుల ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో జరుగుతున్నాయి. ఘాట్ రోడ్లపై పనులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల వైపు ప్రయాణించే వాహనదారులు తాము బయలుదేరే సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవాలని టీటీడీ సూచిస్తోంది. కనీసం 1 గంట ముందే ప్రయాణాన్ని ప్రారంభించాలని పేర్కొంది. రోడ్లపై కొన్ని చోట్ల వాహనాలను నెమ్మదిగా నడపాల్సి వస్తుందని, కొన్ని చోట్ల కొన్ని నిమిషాలు ఆగాల్సి కూడా వస్తుందని అధికారులు తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల నుండి తిరుమల వైపు రాకపోకలు సాగించేవారు తమ ట్రావెల్ టైమింగ్ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ట్రాఫిక్ మందగించవచ్చన్న అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలస్యానికి లోనవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయడం కోసం టీటీడీలోని రోడ్డు, ట్రాన్స్పోర్ట్, భద్రత, సాంకేతిక విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, ఆర్జిత సేవలు, వసతికి సంబంధించి టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ.
దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం టీటీడీ ప్రతి నెల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, ఆర్జిత సేవ, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. ఈ నెల 18న బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబర్కు సంబంధించి ఆర్జిత సేవల టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారు జూన్ 21 నుంచి 23న మధ్యాహ్నం 12 గంటల్లోపు డబ్బు చెల్లించిన భక్తులకు ఆయా టికెట్లు కేటాయించనుంది టీటీడీ. స్వామి సేవలకు భక్తులు ఎగబడతారు. దానికి టికెట్లు దొరకడం కష్టం. జూన్ 23న అంటే వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయనుంది. అదే రోజు జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ కోటాను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంది. జూన్ 24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకన్ల కోటాను విడుదల కానుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన కోటా ఓపెన్ చేయనుంది. జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది టీటీడీ. జూన్ 25న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల తలకోన ప్రాంతాల్లో గదుల కోటా బుకింగ్ ఓపెన్ చేయనుంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, ముఖ్యంగా తిరుమల తిరుపతి పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్, సీనియర్ సేవక్స్ కోటా విడుదల కానుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది. అప్పుడప్పుడు పరిస్థితిని బట్టి చిన్న మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. తిరుమల శ్రీవారి ఆలయంపై నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది. తిరుమల ఆలయంతో పాటు 7 కొండలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలుగా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక వర్గాలు కేంద్రానికి వినతులు పంపుతున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే తాజాగా అహ్మదాబాద్లో జరిగిన దుర్ఘటన తర్వాత మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి భక్తుల నుంచి నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దానికి తోడు అత్యవసరంగా యాంటీ డ్రోన్ సాంకేతికతను అమలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల క్షేత్రం. అలాంటి క్షేత్రంలో మరింత కఠినంగా భద్రతా చర్యలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ విద్రోహ శక్తులు చెలరేగిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక లోపాన్ని వెతుక్కొని సంఘ విద్రోహ శక్తులు చెలరేగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయినా శ్రీనివాసుని దర్శించుకోవాలని అనుకుంటారు. కొండపై హిందూ ప్రాశస్త్యతను, పవిత్రతను దెబ్బతీయాలని కూడా హిందూ వ్యతిరేక శక్తులు, అన్య మతస్థులు పాల్పడుతున్న అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తిరుమల కొండపై భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో తిరుమలలో భద్రతా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధంలో ఎక్కువగా డ్రోన్స్ యుద్ధగతిని నిర్దేశిస్తున్నాయి. ఆ సాంకేతికతతో ఉగ్రవాదులు డ్రోన్స్ను ఉపయోగించే పరిస్థితిని కొట్టి పారేయలేం అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ ఎగరకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా డ్రోన్స్తో కొంతమంది యూట్యూబర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో పూర్తి స్థాయిలో డ్రోన్స్ ఎగరవేయకుండా ఉండే టెక్నాలజీని వాడుకోవాలంటున్నారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా టీటీడీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరుపుతోంది. గత పాలకులు సైతం యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తామని పలుమార్లు చెప్పినప్పటికీ ఆచరణలో పట్టించుకోలేదు. మరి ప్రస్తుత టీటీడీ పాలక వర్గం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలకు శ్రీకాళహస్తి, కడప, చంద్రగిరి దిక్కులలో హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయని, వాటిలో చంద్రగిరి హోల్డింగ్ పాయింట్ను రద్దు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఈ విషయంలో సీరియస్గా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. కింది స్థాయిలోని అధికారులు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్జీదారుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. అదేవిధంగా తిరుపతి పట్టణం జూ పార్కులోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ రేష్మారెడ్డి గాంధీ చిత్రపటానికి కేకు తినిపిస్తూ హేళనగా వ్యంగ్య పదజాలాలతో దూషించాడని అమ్మ వికలాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి నిర్వాహకురాలు సుమతి తప్పుపట్టారు. వెంటనే ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఉదయమాణిక్యం గురుకుల పాఠశాల నందు రేష్మా గారు అనే ప్రిన్సిపల్ గారు ఆమె మహాత్మా గాంధీ మహాత్ముని గురించి ఏ భావాలతో కేక్ కట్ చేస్తూ అతని చిత్రపట మన వంగలపూడి అనిత మేడం గారి నుంచి జిల్లా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నుంచి కేక్ తినిపిస్తూ ఆమె చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలను చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళు విద్య బోధించాల్సిన విద్యార్థులకు విద్య బోధించాల్సిన ఉపాధ్యాయులు వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు చూస్తుంటే ఈ సమాజం కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీ కాలూరు గ్రామంలో రాములవారి భజన మందిరాన్ని పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 80%, గ్రామస్తులు 20% నిధులతో నిర్మాణం చేపట్టామని, గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అతను తన భూమి అంటూ గ్రామస్తులపైన దౌర్జన్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమ గుడిని పునర్నిర్మాణం చేపట్టాలని మీడియా ముందు వాపోయారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని గ్రామస్తులు అందజేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నేసనూరు పంచాయతీ నేసనూరు వడ్డిండ్లలో సుమారు 100 కుటుంబాలకు పైగా జీవనం కొనసాగిస్తున్నామని, గ్రామంలో 30 మంది పిల్లలు చదువుకుంటున్న 1వ తరగతి నుండి 5వ తరగతి గతంలో పాఠశాలను నిర్వహించారని, ఇప్పుడు 3, 4, 5 తరగతులను నెసనూరు గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు తరలించడం జరిగిందని, దీనిపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి మా గ్రామంలోనే కొనసాగించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు సమస్యల అర్జీ ద్వారా తెలియజేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలు సర్వే నెంబర్ 64 నుండి 80 వరకు సుమారు 20 ఎకరాలకు పైగా హతీరాంజీ మఠం భూమిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని తమ్ముడు రఘునాథ్ రెడ్డి యథేచ్ఛగా మఠం భూములు ఆక్రమించుకున్నారని తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తెలిపారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి, మాజీ చైర్మన్ మోహిత్ రెడ్డికి హతీరాంజీ అధికారులు ఇంకా కొమ్ము కాస్తున్నారని తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి అన్నారు. తుమ్మలగుంట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలు సర్వే నెంబర్ 64 నుండి 80 వరకు సుమారు 20 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే తమ ఆధీనంలో ఉంచుకొని నిర్మాణాలు చేపడుతున్నారని, ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, కింది స్థాయి అధికారులకు ఆధారాలతో సహా అనేకసార్లు వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యేకి సహకరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో టీఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ అలిమినేని మధు, తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, శేషాద్రి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇది మేము ఈరోజు ఎందుకంటే మఠం అధికారులు కూడా కొంతమంది ఇప్పటికే అప్పటి నుంచి ఉన్న
2019 నుంచి 24లో ఉన్న అధికారులే ఉండి కొంతమంది పట్టించుకోవడం ఇంకా కూడా మటన్ జాగాల విషయం ఏదైనా సరే. దాని గురించి మేము ఈరోజు కలెక్టర్ గారికి పూర్తిగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ అవినీతి మీద అంతా ఎంక్వైరీ జరగాలి, దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము ఈరోజు ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం మొత్తం మేము ఇక్కడికి వచ్చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఏంటంటే మేము ఓటే అనేది ఇప్పటికైనా అధికారులు వచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు ఇప్పటికైనా మేల్కొని అప్పటి మాదిరే ఉండకుండా ఖచ్చితంగా ఈ మటన్ జాగాల గురించి ఎవరైతే ఆక్యుపై చేసినారో వాళ్ళ మీద అంతా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగులకు వర్తింపజేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వైపు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మాకు అంతో ఇంతో సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అంతో ఇంతో సంక్షేమ పథకాలు కనుక వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పిన ఆశతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీనిపైన కూడా భవిష్యత్తులో ఈ తల్లికి వందనాన్ని కనుక మాకు వర్తింపు చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్లో 1,25,000 మంది పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కింద దాదాపు 2.5 లక్షల మంది పైచీలకు పనిచేస్తా ఉన్నారు. దాదాపు 3,25,000 మంది వర్తింపు చేయడానికి ఇంత డబ్బులు ఏమైపోతుందని చెప్పి ఈరోజు మేము ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నగరంలోని మురుగునీటి కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో పారిశుద్ధ పనులను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. అలాగే స్కావెంజర్స్ కాలనీలో డ్రైనేజీ కాలువలు, రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, డిఈ రాజు, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 43 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 12 మంది తమ సమస్యలు తెలుపగా 31 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు ఆదిలక్ష్మి, కుడితి సుబ్రహ్మణ్యం కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఆటోలను దొంగతనం చేసి విడి భాగాలుగా చేసి విక్రయించే 2 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10,50,000 రూపాయలు విలువ చేసే 2 ఆటోలు విడి భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర సోమవారం మీడియాకు తెలిపారు. గత కొద్ది కాలంగా తిరుపతికి చెందిన కొండల ఆదినారాయణ, చిన్నంగారి షణ్ముగం అనే 2 దొంగలు చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఆటోలను దొంగలించి విడి భాగాలు చేసి విక్రయించేవారని సిఐ తెలిపారు. రాబడిన సమాచారం మేరకు చిత్తూరు కట్టమంచి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆదినారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన దొంగతనాలను పోలీసులకు తెలిపినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ మహేశ్వర తెలిపారు. ఏవి లాక్ చేయని వాటిని, లాక్ లేకుండా ఉన్న ఆటోలను మాత్రమే దొంగిలిస్తారు. అది వాళ్ళ యొక్క వీళ్ళిద్దరికీ గతంలో ఒకతని పైన 35 కేసులు, దాంట్లో దాదాపు 18 కేసుల పైన కన్విక్షన్ శిక్షలు పడ్డాయి. ఇంకొక అతని పైన 9 కేసులు ఉన్నాయి. అతనికి కూడా 6 కన్విక్షన్లు ఉన్నాయి. మొదటి అతని పేరు వచ్చి ఆదినారాయణ, కొండల ఆదినారాయణ. ఈ అబ్బాయి తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గతంలో నేరాలు చేశాడు. అక్కడ ప్రతి చోట కూడా కన్విక్షన్ అనేది వచ్చింది. అదేవిధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నంగారి షణ్ముగం. ఇతను కూడా అందరూ జీవకోన తిరుపతిలో ఉంటారు. వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే, కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్గా వాళ్ళు. వీడు షణ్ముగం లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి బాడుగులకి ఇచ్చి, బాడుగులకు పేర్లు నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే డబ్బుతో కాలాన్ని, వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
శ్రీ కావమ్మ మారయ్యల ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అగ్నిగుండం ప్రవేశం చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజామున ఆలయం వద్దకు చేరుకొని గోవిందనామ స్మరణలతో అగ్నిగుండం ప్రవేశం చేశారు. ప్రత్యేకంగా ఆలయానికి వచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా శ్రీ కావమ్మ మారయ్య ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, నగర వాసులు, చందాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సంవత్సరం కూడా ఇంతే అద్భుతంగా జరిపేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి నగర ప్రజలందరి సహాయ సహకారాలతో, సంబంధిత అధికారుల ప్రత్యేక చొరవతో శ్రీ కావమ్మ మారయ్య వార్షిక ఉత్సవాలు వేడుకగా ముగిశాయని ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ తెలిపారు. సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి డ్యారేజ్ దగ్గర కావమ్మ గుడి వార్షికోత్సవాల్లో 4వ రోజు భాగంగా ఫస్ట్ రోజు అమ్మవార్లకి అభిషేకం అలంకరణ చేసి కళ్యాణోత్సవం జరిగింది. అదేవిధంగా 2వ రోజు సార్య నిన్న రాత్రి అగ్నిగుండ ప్రవేశం, దాదాపు ఒక 500 మంది అగ్నిగుండ ప్రవేశం చేశారు. అగ్నిగుండ ప్రవేశం అయింది. ఈరోజు తదుపరి అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమంకి తిరుపతి నుండి అందరూ భక్తులు, చందాదారులు మరియు ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మరియు ఈ యొక్క వార్షిక ఉత్సవాలు ఇంత జయప్రదం చేయడానికి కమిటీ సభ్యులు మరి ఈ గుడికి శాశ్వతంగా ఇప్పటి నుంచి కూడా వాళ్ళు వంతు ఉభయదారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందరి సహకారంతోనే ఇంత గ్రాండ్గా చేయగలిగినాము. దాదాపు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా దాదాపు 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ఏదంటే అన్నదాన కార్యక్రమం కూడా కొంతమంది విరాళ దాతలు కూడా ఇచ్చినారు. వాళ్ళకందరికి కూడా గుడి తరపున, అదేవిధంగా కమిటీ సభ్యులకి మరియు పోలీసు వారు కూడా అగ్నిగుండ ప్రవేశం కానీ ఊరేగింపుకు కానీ బాగా సహకరించినారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మొత్తం మాకు అన్ని సహకారాలు అందించారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేయాలని ఆ దేవదేవుడిని వేడుకుంటాను. పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందడానికి జూన్ 21 నుండి 28 వరకు ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్లో నిర్వహించే వెబ్ కౌన్సిలింగ్కు ర్యాంకుల వారీగా హాజరు కావాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రభుత్వ సాంకేతిక కళాశాల, గూడూరు మరియు ప్రభుత్వ సాంకేతిక కళాశాల సత్యవేడులో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి విద్యార్థులు తమ ర్యాంకుల వారీగా హాజరై సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకుని వెబ్ కౌన్సిల్లో తమకు నచ్చిన బ్రాంచులు మరియు కాలేజీలను సెలెక్ట్ చేసుకోవచ్చన్నారు. పాలిసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు మొదటగా ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేసి ఒక ప్రింటౌట్ తీసుకుని రావాలన్నారు. జనరల్ అభ్యర్థులు 700 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 240 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని తెలిపారు. పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు అన్ని ఒరిజినల్స్ ప్లస్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ వచ్చుంటే అది, లేదంటే డౌన్లోడ్ కాపీ. మెయిన్గా స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. లేదు అంటే పేరెంట్స్ రిజల్ట్ సర్టిఫికేట్ తీసుకురావచ్చు. అది ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది ఖచ్చితంగా 25 మాత్రమే కావాలి. అందుముందు పాత విషయాల్లో ఇవన్నీ ఒక కాపీ ఒరిజినల్ తీసుకొని 2 సెట్లు జిరాక్స్ తీసుకొని ఏ రోజు ర్యాంక్ ఉంటే ఆ రోజు మాత్రమే మీరు రావాలి. అంత ర్యాంకుల వివరాలు పేపర్కి ఇచ్చున్నాము. ఆ డీటెయిల్స్ చూసుకునేసి దాని ప్రకారం ఫాలో. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే నర్సెస్కి ఆత్మ సంరక్షణకు టైక్వాండో ఎంతగానో ఉపయోగపడుతుందని అరవింద్ ఐ హాస్పిటల్ వైద్యురాలు సత్య తెలిపారు. తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ నందు ఆదివారం విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఎల్లో 1, గ్రీన్ 1, బ్లూ 1, రెడ్ కేటగిరీలలో బెల్ట్ టెస్ట్ నిర్వహించగా పలువురు క్రీడాకారులతో పాటు ఎస్వి అరవింద కంటి ఆసుపత్రికి చెందిన నర్సింగ్ సిబ్బంది ప్రతిభ కనబరిచారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు సత్య హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వివిధ కలర్ బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తైక్వాండో అనేది ఒక క్రీడ మాత్రమే కాదని, మహిళలకు, బాలికలకు ఆత్మరక్షణగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూతన స్పోర్ట్స్ పాలసీకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళలకు తైక్వాండో శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని, రానున్న రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ శిక్షణ పొందడంతో అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు ఇటువంటి క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. తమ అరవింద్ ఐ హాస్పిటల్ నర్సులకు ఈ శిక్షణ కోర్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తైక్వాండో శిక్షకుడు గోపీ నాయుడును, వారి సిబ్బందిని అభినందించారు. అంతకుముందు శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులకు బెల్టులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్టు పరీక్ష నిర్వాహకుడు మాస్టర్ గోపీ నాయుడు, ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ గీత, శిక్షకులు భవిష్య, సంజన తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళు జస్ట్ బెల్ట్ గెయిన్ చేయడం, సర్టిఫికేట్ గెయిన్ చేయడం కానీ లేకుండా దిస్ హెస్ బిన్ అ వెరీ బిగ్ గుడ్ చేంజ్ ఫర్ దెమ్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. మేము చూస్తున్నాము వాళ్ళకు డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఇంప్రూవ్ అవుతుంది. సో స్పోర్ట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ యాక్టివిటీ. అది స్పోర్ట్స్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ హెల్త్ ఆఫ్ అ పర్సన్. హెల్త్ అంటే ఇట్ ఈస్ బోత్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్. సో ఇక్కడ టేక్వాండో ఇట్స్ వెరీ నైస్. వాళ్ళ ఎగ్జామ్ కూడా ఇచ్చే దాంట్లో ఆ పాయింట్స్ అని చాలా బాగుంటుంది. దాంట్లో ఇంటెగ్రిటీ, డిసిప్లిన్, స్ట్రెంగ్త్ అవన్నీ బాగుంటుంది. సార్ కరెక్ట్గా టైంకు 7 to 8 వస్తున్నారు. ఆ డిసిప్లిన్ అనేది మా పిల్లలు ఇంకా బాగా నేర్చుకోవాలి. దిస్ ఈజ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, నాట్ జస్ట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సార్. సో వీళ్ళకి లాస్ట్ టైం ఉండే పిల్లలను వాళ్ళే చెప్పారు, మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, బస్సులో తనిగిపోయేటప్పుడు ఇప్పుడు మాకు భయం లేదు. వెంకటేశ్వర, నా పేరు బి మనోతేజ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు బి వరప్రసాదరావు. నేను 5వ తరగతి నుంచి ఈ టైక్వాండోకి వస్తున్నాను. అంటే ఈ టైక్వాండో వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఫోన్స్కి, అంటే మా జనరేషన్ లాంటి పిల్లలు ఉంటారు కదా, ఫోన్స్కి ఎక్కువగా అడాప్ట్ కాకుండా, అలాగే ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకోవడం అలా కాకుండా ఈ టైక్వాండోలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. శ్రీ రాయల్. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజేష్. మై మదర్ నేమ్ ఇస్ అర్చన. మై మాస్టర్ PP1. Master name is Gopi Naidu. Jumping. Kick. విద్యార్థులు గత వేసవి సెలవులలో 2 నెలలు కంప్యూటర్లో శిక్షణ పొందిన సందర్భంగా వారికి వేమన విజ్ఞాన కేంద్రంలో శిక్షణ సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. వేమన విజ్ఞాన కేంద్రంలో కంప్యూటర్లో శిక్షణ పొందిన 56 మంది విద్యార్థులు చివరి వరకు ట్రైనింగ్ తీసుకుని ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి ప్రిన్సిపల్ పంచముఖేశ్వరరావు, అధ్యాపకులు జయశంకర్, వినయలత, ప్రమోద్లతో పాటు వేమన విజ్ఞాన కేంద్రం సలహాదారులు టెంకాయ దామోదరం, కార్యదర్శి మల్లారపు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం లాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 99 ఫిర్యాదులను స్వయంగా బాధితులు పోలీసు అధికారులకు తెలియజేశారు. ఈ వేదికకు ఓ వికలాంగురాలు రావడంతో ఫిర్యాదుదారుల వద్దకే వెళ్లి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార మార్గం చూపవలసిందిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శాంతి భద్రతలకు రవి మనోహరాచారి, క్రైమ్కు నాగభూషణరావు, సిఐలు సాదిక్ అలీ, శ్రీరాములు, ఇమ్రాన్ బాషా, శేషాద్రి, జయచంద్ర, వెంకటరమణ, మురళీకృష్ణ మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. ఎస్వి మెడికల్ కాలేజ్ ఇందిరాబాయ్ ఆడిటోరియం నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పిలుపు మేరకు ఘనంగా నిర్వహించారు. ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రవిప్రభు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగాంధ్రలో వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కనకదారసారెడ్డి, ఎస్వి మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్ మూర్తి, డాక్టర్ రోజా రమణి, డాక్టర్ రవీంద్ర, పిఏఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి సోమవారం లాగే అన్నదాన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా నిర్వహించారు. అర్ధ శతాబ్ద కాలంగా రాయల చెరువు రోడ్డు రైల్వే ట్రాక్ దగ్గరలో ఈ ఆలయం ఉండేది.
ఆ ప్రాంతంలో ప్రధాన రోడ్డు రావడంతో ఆనాటి మున్సిపల్ అధికారులు ఆలయాన్ని తెలుగంగ ట్యాంక్ పక్కకు మార్చడం జరిగింది. ఆనాటి నుండి ఈశ్వర సాయిబాబాల 2 దేవాలయాలు ఇక్కడ దేదీప్యమానంగా భక్తుల భక్తి విశ్వాసాలతో అభివృద్ధి జరిగింది. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఎవరు అబ్బ సొత్తు ఇది? మీరంతా సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఓ అబ్బా ఏం మాట్లాడతాడు ఆయన అసెంబ్లీలో. సామాజిక న్యాయం లేదే మీ తిరుమలలో, మన తిరుమలలో. మరి అక్కడ 100 అంగళ్ళు ఉన్నాయి. ఒక్క హరిజనుడు ఉన్నాడా? ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా? ఒక్క ఓబీసీ అన్న ఉన్నాడా? ఒక్క గిరిజనుడైనా ఉన్నాడా? ఏంటయ్యా నువ్వు చెప్పేది సామాజిక న్యాయం? ఆపేసి మరి మాటలు మాట్లాడడం ఆపేసి పని చేయవయ్యా. ఆడేందయ్యా యోగా ఏందయ్యా నువ్వు చేసేది చూపించేది? పిచ్చి పిచ్చి ఆలోచనలు చంద్రబాబు నాయుడు ఆపేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలు దానిపైన ఆలోచించు. పిచ్చి పిచ్చి యోగాలు, ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు ఇవన్నీ ఆపేసి కొంచెం శాశ్వతంగా బిడ్డలకు సహాయం చేయి. ఒక్కొక్కరు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. టీటీడీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు వాళ్ళందరికీ. ఏమి నీదేం పోయింది? ఇదే ప్రభుత్వం అంటే. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా నిర్వహించిన అంకితం నీకే అంకితం కార్యక్రమంలో 2వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ విచ్చేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనాన్ని నేటి తరానికి తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు అంకితం నీకే అంకితం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో మహతి కళాక్షేత్రానికి చేరుకొని యువ గాయని గాయకులు పాడిన పాటలను వీక్షకులు అలరించారు. ముందుగా ముఖ్య అతిథులు ఫిలిం సొసైటీ సభ్యులు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సినీ నటి ఇంద్రజను తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొనడం తన భాగ్యమని, తిరుపతి ఫిలిం సొసైటీ వారు ఇటువంటి గొప్ప గాయకుల్ని గుర్తుపెట్టుకుని వారి పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఎంతోమంది గాయని గాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి దక్కుతుందని గుర్తు చేశారు. మానవుని ఊపిరి ఉన్నంత వరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిరస్మరణీయులని కొనియాడారు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ హియర్. అందుకే మన బాబు గారు వాళ్ళు అండ్ వేణుగోపాల్ గారు ఇమ్మీడియట్గా నన్ను పిలవగానే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇంకా వేరే ఏ రీజన్ వద్దు, బాలుగారి కోసం మేము చేస్తున్నామమ్మా ఈ ప్రోగ్రామ్ అని చెప్పగానే ఓకే తప్పకుండా అండి నేను ఉంటాను, నేను వస్తాను. ఇంకా చెప్పాలంటే అది మాకు గౌరవం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం. అంటే మొత్తం అన్నీ కమర్షియల్ కాదు కదండి, కొన్నిది మనసుకి సంబంధించింది ఉంటుంది. మనకు మన ఆత్మని ఆనందపరిచేటువంటి కొన్ని విషయాలు కూడా మన లైఫ్లో చేసుకోవాలి. కాబట్టి అలాంటి ఒక సందర్భంగా దీన్ని భావిస్తున్నాను. ఇక్కడికి రావడం, మీ అందరూ మీడియా మిత్రులందరినీ కలవడం చాలా 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 సంతోషం. ముఖ్యంగా మన ఇందాక చూశారు కదా వాళ్ళ ఉత్సాహం, మన తిరుపతి ఆడియన్స్ ఉత్సాహం చూశారు కదా, అది ఎంత మనసు నిండిపోయి పొంగిపోయి ఉందండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. సుందరాకాండ సకల సౌభాగ్యదాయకమని, హనుమంతుని అనుగ్రహం చేత ఏదైనా సాధించే శక్తిని పొందగలమని ప్రవచనకర్త శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సుందరాకాండ హనుమత్ వైభవం గురించి శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఇందులో భాగంగా రామాయణ మహత్యం, రామాయణంలో సుందరాకాండ విశిష్టత, హనుమంతుని చాకచక్యం, శ్రీరాముని కార్యంపై హనుమంతుని దీక్ష, సుందరాకాండలోని అంతరార్థం, నేటి సమాజంలో ఇతిహాసాల అన్వయం మొదలైన విశేషాలను అవధాని భరత్ శర్మ తెలియజేశారు. నాటి మహర్షుల వాజ్మయం మొత్తం వైజ్ఞానికమే అని, అది ప్రస్తుత సమాజంలో మానవుని జీవనానికి సుఖప్రదమైన మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. ప్రవచనం ప్రారంభంలో ప్రవచనకర్త భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు టీచర్ తిరుమలయ్య, ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి తదితరులు శాలువాతో సన్మానించారు. కాగా
ప్రవచనకర్త భరత్ శర్మ భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి కావడం చేత ప్రవచనాన్ని వీక్షించడానికి ఆ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు హాజరయ్యారు. మాకు ఎంతో ఆ సుందరకాండను కళ్ళకు కట్టినట్లుగా మాకు ఈరోజు విశదీకరించారు. మాకంతా ఆ ప్రవచనాన్ని మహద్భాగ్యంగా చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలు వినండి. భక్తి మార్గాన్ని, మన సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని, ఇలాంటి ప్రవచనాలు మనకింటే మంచి జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి మన ఉప్పల దడియం భరత్ శర్మ గారు ప్రవచనాన్ని విని మనకంతా జ్ఞానం పొందేదాన్ని తోడ్పడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. రామాయణంలో 7 కాండలు ఉన్నా అందులో సుందరకాండ ఎంత విశిష్టమైనదో ప్రజల్లో అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ఆదరణ సుందరకాండ పట్ల ఉన్నది. అటువంటి సుందరకాండలో విశేషించి వాల్మీకి యొక్క కవితా సౌందర్యం, అదేవిధంగా సుందరకాండలో హనుమంతుడు చూపించినటువంటి దక్షత, అదేవిధంగా స్వామి కార్యము తప్ప స్వకార్యము నెరుగనటువంటి శుద్ధ మనస్కుడు హనుమంతుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.